హే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న బుక్ సమ్మరీ మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే మీ లైఫ్లో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి మీకై మీరే హెల్ప్ చేసుకున్న వారు అవుతారు. ఫస్ట్ నేను మీకు ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఇంకా వైరల్ అవుతున్న పిక్స్ చూపిస్తాను. మొదటిది వచ్చేసి, ఇతడు ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ రోడ్ పైన ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తాడు. దీంట్లో ఏంటంటే తను పెట్టిన ఛాలెంజ్లో విన్ అయిన వాళ్ళకి ఫ్రీగా ఐఫోన్ ఆఫర్ చేస్తాడు. ఇంతకీ ఆ ఛాలెంజ్ ఏంటంటారా? ఎవరైతే ట్రిమ్మర్తో గుండు చేయించుకుంటారో వాళ్ళకి ఐఫోన్ ఇస్తాడు. సో ఈ ఛాలెంజ్లో ఒక అమ్మాయి ముందుకు వస్తుంది. ఆ అమ్మాయికి ట్రిమ్మర్తో గుండు చేసి ఐఫోన్ ఫ్రీగా ఇస్తాడు. మీకు ఇదేమైనా గ్రేట్గా అనిపిస్తుందా? నాకైతే అనిపించట్లేదు. ఇంకా ఈ రెండో పిక్ చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ కొనడం కోసం ఏకంగా తన బాడీలో కిడ్నీనే అమ్మేశాడు. అందరూ హెల్త్ కోసం డబ్బు ఖర్చు చేస్తే ఇతడు మనీ కోసం హెల్త్ ఖర్చు చేసుకున్నాడు. కిడ్నీ ఇవ్వడం కారణంగా అతడి ఆరోగ్యం బాగా క్షీణించి ఒక వీక్లో 4 times డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ డిజిటల్ టెక్నాలజీ వచ్చాక అందరూ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కోసం వాళ్ళ విలువలు పోగొట్టుకుంటున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ మన విలువల కంటే ఎక్కువ? అదేదో సినిమా అల్లు అర్జున్ సినిమాలో అంటాడే, విలువలే మన ఆస్తి అని. మరెందుకు ఈనాటి యూత్ ఒక చిన్న స్మార్ట్ ఫోన్ కోసం వాళ్ళ వాల్యూస్ పోగొట్టుకుంటున్నారు? దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఎలా? అదెలానో ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. 1867లో అలెగ్జాండర్ గ్రహాం బెల్ టెలిఫోన్ని కనిపెట్టినప్పుడు అతడి యొక్క ఈ ఇన్వెన్షన్ ఇంత అడ్వాన్స్, ఇంకా చెప్పాలంటే ఇంత అడిక్టివ్ అవుతుందని అతడు కల్లో కూడా ఊహించి ఉండడు. ఈ అడిక్షన్ ఎంతలా అయిపోయిందంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఇంకా డ్రగ్స్ వీటికి అలవాటు పడితే ఎలా వదలరో అంతలా అందరూ ఈ స్మార్ట్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. యావరేజ్గా ఒక పర్సన్ డైలీ 4 hours కంటే ఎక్కువే మొబైల్ చూస్తూ టైం స్పెండ్ చేస్తాడు. ఇందులో 2 గంటల కంటే ఎక్కువగా సోషల్ మీడియాని యూజ్ చేస్తూ ఉంటాడు. మీరు నమ్మలేని నిజమేంటంటే సోషల్ మీడియా అడిక్షన్ అనేది నవ్వేడేస్ ఒక రియల్ థింగ్, పెద్ద సమస్యగా మారింది. అమెరికన్ కమెడియన్ బిల్ మెహర్ ఏమంటాడంటే, చెకింగ్ యువర్ ఫోన్ ఈజ్ లైక్ న్యూ స్మోకింగ్. ఎందుకంటే ప్రతి నిమిషానికి ఒకసారి స్టేటస్లు, మెసేజ్లు చెక్ చేయటం, మాటిమాటికి గుర్తొచ్చినప్పుడల్లా రీల్స్ ఇంకా ఫేస్బుక్ పోస్టులు చూస్తూ ఉండటం, ఇవన్నీ సేమ్ టు సేమ్ స్మోకింగ్ లాంటి అడిక్షనే కాబట్టి. ఈ రోజుల్లో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే చిన్నపిల్లల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి మొబైల్ ఫోన్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. బట్ అది పిల్లలకి ఎంత డేంజరసో పేరెంట్స్ అర్థం చేసుకోవట్లేదు. అడోలసెంట్ బ్రెయిన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ స్టడీ ప్రకారం ఏంటంటే, ఎవరైతే చిల్డ్రన్ 7 గంటల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్ చూస్తూ ఉంటారో ఆ పిల్లల బ్రెయిన్లో కార్టెక్స్ యొక్క థిక్నెస్ అనేది ఎవరైతే పిల్లలు స్మార్ట్ ఫోన్ చూడరో వాళ్ళతో పోలిస్తే తగ్గుతూ ఉంటుంది. మీకు కార్టెక్స్ అంటే ఏంటో తెలియకపోతే ఒకసారి చెప్తాను. కార్టెక్స్ అనేది మన మెదడులో ముఖ్యమైన భాగం. అది మన మెమొరీ, థింకింగ్, లెర్నింగ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎమోషన్స్ వీటన్నిటికీ బాధ్యత వహిస్తుంది. ఈ అడిక్షన్ నుంచి బయటపడడానికి జో హోలియర్ అనే ఒకతను లైట్ ఫోన్ని లాంచ్ చేశాడు. దీని పర్పస్ ఏంటంటే మన ఫోన్ అడిక్షన్ని తగ్గించటం. ఈ రోజుల్లో మనమందరం ఒక అటెన్షన్ ఎకానమీలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీ టైం ఇంకా అటెన్షన్ ఈ రెండు కూడా పెద్ద పెద్ద కంపెనీస్కి మనీతో సమానం. సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంతసేపు వాళ్ళ యాప్ని యూజ్ చేస్తారో అంత మనీ వాళ్ళు సంపాదిస్తారు. మన బుక్ ఆథర్ కార్ల్ న్యూపోర్ట్ కాలేజ్ డేస్ టైంలోనే తన ఫస్ట్ డే ఈ సోషల్ మీడియా అడిక్షన్కి ఇంట్రడ్యూస్ అయ్యాడు. తన కాలేజ్లో ఫస్ట్ ఫేస్బుక్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు క్యాంపస్లో అందరూ జోంబీస్ లాగా మొబైల్ ఫోన్కే అంటుకుపోయారు. ఈ రోజుల్లో ఈ అడిక్షన్ అనేది చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే ఓల్డ్ ఏజ్ పీపుల్ దాకా కూడా పాకింది. సో ఈ డేంజరస్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కార్ల్ న్యూపోర్ట్ డిజిటల్ మినిమలిజం అనే ఈ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక బుక్ రాశాడు. ఈ బుక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి చదవండి. ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే బుక్ సమ్మరీ ఇదే, డిజిటల్ మినిమలిజం. డిజిటల్ మినిమలిజం అనేది ఒక మూమెంట్, ఒక టెక్నాలజీకి సంబంధించిన ఫిలాసఫీ. మొబైల్ యాప్స్ ఇంకా మన మధ్య ఉన్న రిలేషన్షిప్ ఈ రోజుల్లో బాగా చెడిపోయింది. దీనికి అసలు ఇంటెన్షన్ ఏంటి అన్న అవసరం చాలా ఉంది. ఫేస్బుక్, వాట్సాప్ ఒక రకంగా చెప్పాలంటే ఇవన్నీ చాలా యూస్ఫుల్ మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వటానికి. కానీ ఇంకోవైపు చూస్తే అది డిస్ట్రాక్షన్ కూడా. స్మార్ట్ ఫోన్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. దీంతో మీరు ఈ ప్రపంచాన్నే మార్చేయగలరు. ఇంకోవైపు ఒక షార్ప్ నైఫ్ లాంటిది. అది మిమ్మల్ని మెల్లిమెల్లిగా కట్ చేసుకుంటూ వస్తూ మీ ప్రాణం కూడా తీయచ్చు. అందుకనే మనం డిజిటల్ మినిమలిజం అనే ఈ కాన్సెప్ట్ని యూజ్ చేయడం చాలా అవసరం. దీనివల్ల మీరు మీ లైఫ్ని ఇంకా బెటర్ వేలో జీవించవచ్చు.
డిజిటల్ మినిమలిజంలో ఆథర్ మిమ్మల్ని మీ మొబైల్ తీసి డస్ట్బిన్లో వేయమని చెప్పట్లేదు, బట్ కొన్ని స్టెప్ ఫాలో అయ్యి ఇంకా బెటర్ వేలో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ బుక్ మీకు గైడెన్స్ ఇస్తుంది, మీ ప్రొడక్టివిటీని పెంచుతుంది. ఇంకా ఈ డిజిటల్ టూల్స్ అనేవి మిమ్మల్ని కంట్రోల్ చేయకుండా వాటిని మీరు కంట్రోల్ చేసేలా మీకు ఈ బుక్ సహాయం చేస్తుంది. ఈ బుక్లో ఆథర్ చెప్పిన ముఖ్యమైన 5 స్టెప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ స్టెప్స్ అనేవి 1 by 1 ఫాలో అయ్యి మీరు కూడా ఒక డిజిటల్ మినిమలిస్ట్ అవ్వచ్చు. ఫస్ట్ నేను మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే డిఫైన్ యువర్ కోర్ వాల్యూస్. సెకండ్, డిజిటల్ డీక్లటర్ ఎలా చేయాలో వివరిస్తాను. థర్డ్, స్పెండ్ టైమ్ అలోన్ అండ్ ఐడెంటిఫై ట్రిగ్గర్స్. నెక్స్ట్, మీరు ఎలా అలోన్గా టైం స్పెండ్ చేసి మీ ట్రిగ్గర్ పాయింట్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫోర్త్, మీకు కొన్ని ప్రాక్టీసెస్ ఇంకా ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఎలా అడాప్ట్ చేసుకోవాలో వివరిస్తాను. ఇవి మీరు ఫాలో అవ్వాలి. ఎట్ లాస్ట్, ఫిఫ్త్, లెసన్ యువర్ అవైలబిలిటీ అండ్ ఇగ్నోర్. మీ అవైలబిలిటీని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తాను. ఇవన్నీ మీరు మీ ఫోన్ అడిక్షన్ని ఇంకా మీ సోషల్ మీడియా అడిక్షన్ని కంట్రోల్ చేయడంలో మీకు సహకరిస్తాయి. ఓకే, సో లెట్స్ డిస్కస్ ఫస్ట్ స్టెప్. ఆథర్ ఏమంటాడంటే ఫస్ట్ మీరు మీ కోర్ వాల్యూస్ ఏంటో డిఫైన్ చేయాలి. ఒక మినిమలిస్ట్ లైఫ్ని జీవించడానికి యూ షుడ్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ. మీరు థింక్ ఇన్ వాల్యూ అనే ఒక రూల్ని పాటించాలి. దీని అర్థం ఏంటంటే మీ చుట్టుపక్కల ఎన్నో థింగ్స్ ఉన్నా కూడా వాటిల్లో మీరు ఎక్కువగా వేటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, దేనికి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారు. ఫస్ట్ మీరు మీ కోర్ వాల్యూస్ని డిఫైన్ చేయాలి. డిజిటల్ మినిమలిజం అనేది మీ అండర్స్టాండింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీ అండర్స్టాండింగ్ అంటే మీ లైఫ్లో మీ వాల్యూస్ ఏంటి అంటే మీరు మీ ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తున్నారా, హానెస్టీగా ఉండడానికి విలువనిస్తున్నారా, లేదా మీ రిలీజియన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, లేదంటే మీ లైఫ్లో మీరు దేనికి ఎక్కువగా వాల్యూ ఇస్తున్నారో మీకు తెలిసి ఉండాలి. ఇది మీకు తెలియాలంటే మిమ్మల్ని మీరు కొన్ని క్వశ్చన్స్ చేసుకోవాలి. వాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ యూ? వాట్ డూ యూ వాంట్ టు అచీవ్? హౌ డూ యూ వాంట్ టు స్పెండ్ యువర్ టైం? మీరు కనుక చూస్తే వాల్యూస్ అంటే చాలా ఉంటాయి. లైక్ అథెంటిసిటీ, క్రియేటివిటీ, ఫ్రెండ్షిప్, నిజాయితీగా బ్రతకటం, ఇతరులకు హెల్ప్ చేయటం. ఇది ఫస్ట్ స్టెప్. ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీ లైఫ్లో మీ వాల్యూస్ ఏంటి. ఇలా క్వశ్చన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న యాప్స్ మీ వాల్యూస్తో అలైన్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ లైఫ్లో మీకు ఒక గోల్ ఉంది, ఏదైనా బిగ్గా చేద్దాం అనుకుంటున్నారు, మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ ఫ్రెండ్స్ కోసం, ఇంకా ఈ సొసైటీ కోసం. మీ మొబైల్లో ఏమేం యాప్స్ మీ గోల్ని సపోర్ట్ చేస్తాయో ఒకసారి చెక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ మొబైల్లో ఒక స్నాప్చాట్, ఆన్లైన్ గేమ్, యూట్యూబ్ ఛానల్లో మీకు ఉపయోగపడే కొన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఛానల్, లేదంటే మోటివేషనల్ ఛానల్స్, ఒక నోట్ టేకింగ్ యాప్, ఇలా రకరకాల యాప్స్ ఉంటాయి కదా. ఇలా వీటిలో ఏది మిమ్మల్ని మీ వాల్యూస్తో రిలేటెడ్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. వీటిలో ఆబ్వియస్లీ మీకు హెల్ప్ అయ్యేవి నోట్ టేకింగ్ యాప్స్, బుక్ సమ్మరీ ఛానల్స్, మోటివేషనల్ ఛానల్స్. ఇలా మీ ఇంటెన్షన్ ఏంటి, మీకు యూజ్ అయ్యే ఛానల్స్ ఏంటి, మీకు యూజ్ అయ్యే యాప్స్ ఏంటి, ఇవన్నీ ఐడెంటిఫై చేయండి. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే డిజిటల్ డీక్లటర్. డిజిటల్ డీక్లటర్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది మీ డిజిటల్ మినిమలిజం అయ్యే జర్నీని కిక్ స్టార్ట్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది. మీరు బోర్డ్గా ఫీల్ అయినప్పుడు మీ మొబైల్లో ఉన్న కొన్ని యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, టైంపాస్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు అన్కాన్షియస్లీ మీరు ఆ యాప్స్ని యూజ్ చేస్తూ ఉంటారు, వాటికే మీ టైంని కేటాయిస్తూ ఉంటారు. ఇలా ఎందుకు అవుతుందంటే ఈ యాప్స్ని తయారు చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసి రీసెర్చ్ చేసి కావాలనే మీరు వాటికి అడిక్టివ్ అయ్యేలా తయారు చేస్తారు. మీరు ఒక్కసారి ఓపెన్ చేశాక ఆ యాప్లోనే కొన్ని గంటల పాటు ఉండేలా వాటిని డిజైన్ చేస్తారు. ఇంకా ఈ యాప్స్ అన్నీ కూడా యూజర్ ఫ్రెండ్లీ ఉంటాయి. అందుకే మీరు ఒక్కసారి ఓపెన్ చేశాక ఆ యాప్లోనే కొన్ని గంటల పాటు ఉండేలా వాటిని డిజైన్ చేశారు. మీ చేతులు వదలకుండా కొన్ని గంటల తరబడి మీ వేలతో వాటిని స్క్రోల్ చేస్తూ చేస్తూ మీ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉండేలా, మాటి మాటికి నిమిషానికి మీకు డోపమైన్ రష్ దొరుకుతూ ఉండేలా వీటిని తయారు చేశారు. దీని నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు డిజిటల్ డీక్లటర్ చేయడం స్టార్ట్ చేయాలి. అది ఎలా చేయాలంటే స్టెప్ బై స్టెప్. దీనిలో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 30 days మీకు ఏవైతే యాప్స్ హెల్ప్ చేయవో వాటిని బ్రేక్ చేయాలి. మీకు ఎసెన్షియల్ కాని యాప్స్ని, మీ వాల్యూస్తో అలైన్ చేయని యాప్స్ని, ఒకవేళ మీకు అనిపించవచ్చు ఈ యాప్స్తో నాకు అవసరం ఉంది అని, బట్ మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా ఇది నా వాల్యూస్తో మ్యాచ్ అవ్వదు అని అనిపిస్తే వాటిని వెంటనే 30 days వరకు యూజ్ చేయకుండా ఉండండి. దెన్ స్టెప్ నెంబర్ 2 ఏంటంటే ఈ 30 days ఆబ్వియస్లీ మీకు చాలా అర్జెస్ వచ్చి ఉంటాయి.
మీకు ఆ యాప్స్ యూజ్ చేయడానికి. బట్ మీరు ఏం చేయాలంటే 30 డేస్ ఆ యాప్స్పై ఫోకస్ చేయడం మానేసి మీకు ఏవైతే ఇష్టమో ఇంట్రెస్టో అలాంటి యాక్టివిటీస్పై ఫోకస్ చేయండి. వేటిపై ఫోకస్ చేయాలో నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. థర్డ్, ఈ 30 డేస్ తర్వాత మీరు ఒక న్యూ టెక్నాలజీ మీ లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు. కానీ దానికి మిమ్మల్ని మీరు 2 ప్రశ్నలు అడగాలి. ఫస్ట్, డస్ దిస్ టెక్నాలజీ డైరెక్ట్లీ సపోర్ట్ సంథింగ్ దట్ ఐ డీప్లీ వాల్యూ? ఒకవేళ ఈ ఆన్సర్ ఎస్ అయితే నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఈజ్ దిస్ టెక్నాలజీ సెటప్ ఇన్ ద బెస్ట్ వే టు సపోర్ట్ దిస్ వాల్యూ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు. ఫేస్బుక్ ఎందుకు యూజ్ చేస్తున్నారంటే మీరు మీ ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు ఇండియాలో లేరు, ఫారిన్ కంట్రీలో ఉన్నారు. సో ఇది మీ డీప్ వాల్యూకి అలైన్ అవుతుంది. ఇంకో క్వశ్చన్ కూడా చేసుకోవాలి. మీరు యూజ్ చేస్తున్న యాప్ మీ అవసరానికి, సెల్ఫ్ డెవలప్మెంట్కి కాకుండా మైండ్లెస్లీ స్క్రోల్ చేస్తూ టైం వేస్ట్ చేస్తున్నారా? రోజంతా వేరే వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో చూడడానికి టైం వేస్ట్ చేస్తున్నారా? ఇలా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. మీరు ఏం చేయాలంటే మీ యాప్స్ని మీకు యూజ్ అయ్యే విధంగా సెటప్ చేసుకోవాలి. మీకు మీరు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. నేను జిమ్ నుంచి ఇంటికి వచ్చాక నేను నా ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి యాప్ యూజ్ చేస్తాను. మీకు అర్జెంట్ అవసరం ఉన్నప్పుడే యాప్స్ని యూజ్ చేయడం వల్ల మీకు డిజిటల్ డీక్లటర్ చేయడంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్పెండ్ టైమ్ అలోన్ అండ్ ఐడెంటిఫై ట్రిగ్గర్స్. కార్ల్ న్యూపోర్ట్ ఏమంటాడంటే ఈ రోజుల్లో టీనేజర్స్ పర్ డే 9 అవర్స్ డిజిటల్ మీడియాని కన్జ్యూమ్ చేస్తున్నారు. దీని కారణంగా యూత్లో హై యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి వాటికి గురవుతున్నారు. ఇలా ఎందుకు అవుతుందంటే మనుషులు వాళ్ళ లైఫ్లో సాలిట్యూడ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మర్చిపోయారు. సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉండటం. మనం ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నాం. మనం ఒంటరిగా మనతో మనం టైం స్పెండ్ చేసినప్పుడు మనకు దొరకని చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. మనకు రియాలిటీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఆథర్ తన బుక్లో అమెరికా ప్రెసిడెంట్ ఎగ్జాంపుల్ ఇచ్చి దీన్ని వివరించాడు. అమెరికా ప్రెసిడెంట్ చాలాసార్లు చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ తీసుకోవాల్సి వచ్చేది. అవి ఎలాంటి డెసిషన్స్ అంటే అతను తీసుకున్న డెసిషన్ కారణంగా కొన్ని లక్షల మంది సోల్జర్స్ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఆ టైంలో అతడు ఏం చేసేవాడంటే తన వైట్ హౌస్కి దూరంగా ఉన్న ఫారెస్ట్కి వెళ్ళి అలోన్గా టైం స్పెండ్ చేసేవాడు. ఏ డిస్ట్రాక్షన్కి లోను కాకుండా ఒంటరిగా తన ముందున్న క్రిటికల్ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించేవాడు. బెటర్ డెసిషన్స్ తీసుకునేవాడు. ఎప్పుడైతే తను అలోన్గా టైం స్పెండ్ చేసేవాడో అప్పుడు అతడు క్లియర్గా డెసిషన్స్ తీసుకునేవాడు. ఈ రోజుల్లో మనం అలోన్గా టైం స్పెండ్ చేయట్లేదు. మనం మన ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అలోన్గా ఉన్నప్పుడు మొబైల్ చూస్తూ జీవిస్తూ ఉంటాం. అండ్ మొబైల్లో మీరు వేరే వాళ్ళ ఆలోచనలు, అభిప్రాయాలు, ఐడియాస్ మిమ్మల్ని మాటిమాటిగా ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల మీరు కరెక్ట్గా ఆలోచించలేరు. అందుకే మీరు డిజిటల్ డీక్లటర్ చేసి 30 డేస్ ఛాలెంజింగ్గా తీసుకొని అలోన్గా టైం స్పెండ్ చేయడంపై ఫోకస్ చేయండి. మిమ్మల్ని అనీజీగా ఫీల్ అయ్యేలా చేసే ట్రిగ్గర్స్ ఏంటో కనిపెట్టండి. కొన్నిసార్లు కనుక మీరు గమనిస్తే మనం మొబైల్ మనం బోర్ అయినప్పుడే ఉపయోగించము. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనం అనీజీగా ఫీల్ అయినప్పుడు కూడా యూజ్ చేస్తాం. లైక్ ఏదైనా అసైన్మెంట్ గురించి అనీజీగా ఫీల్ అవ్వటం, లేదో ఇంట్లో గొడవైనప్పుడు అనీజీగా ఫీల్ అయ్యి మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. మీకు వర్క్ అవని బిజినెస్ ఐడియాస్ గురించి ఆలోచిస్తూనో, లేదంటే మిమ్మల్ని మోసం చేసిన ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూనో మొబైల్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇలా చాలా కారణాలు మనల్ని మొబైల్ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేస్తాయి. అందుకే అలోన్గా టైం స్పెండ్ చేసి ఈ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటో ఐడెంటిఫై చేయండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు మీతో అలోన్గా టైం స్పెండ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అవేంటంటే మీ గురించి ఇంకా బాగా తెలుసుకోగలుగుతారు. మీరు ఎందుకు కోపంగా ఉంటున్నారు, ఎందుకు సంతోషంగా ఉంటున్నారు, మీ స్ట్రెంగ్స్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, ఇవన్నీ అర్థమవుతాయి. మీకు కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తాయి. మీరు మిమ్మల్ని ఇంకా ఇతరులను కూడా బాగా అర్థం చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది. మీ మిస్టేక్స్ని యాక్సెప్ట్ చేసి మీ లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా మీ అలోన్ టైం మీకు హెల్ప్ అవుతుంది. దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఇలాంటి ఇంకా చాలా బెనిఫిట్స్ మీరు ఒంటరిగా టైం స్పెండ్ చేయడం వల్ల పొందొచ్చు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీసెస్ టు అడాప్ట్ ఆపరేషనల్ ప్రొసీజర్స్. ఫోన్ అడిక్షన్ నుంచి బయటపడటానికి మీ లైఫ్లో డిజిటల్ మినిమలిజం కాన్సెప్ట్ని తీసుకురావాలి. ఈ ఫిలాసఫీని ఫాలో అవ్వటానికి మీరు చాలా విషయాలను పాటించవచ్చు. వీటిలో ముఖ్యమైన 5 థింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, లీవ్ యువర్ ఫోన్ ఎట్ హోమ్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటి నుంచి బయటకు పోయినప్పుడు కొంత దూరం పోయాక ఇంట్లో మనం ఫోన్ మర్చిపోయిన విషయం గుర్తొస్తుంది. వెంటనే ఇంటికి తిరిగి వెళ్ళి మొబైల్ని తిరిగి తెచ్చుకుంటాం. మొబైల్ కోసం మెంటల్ అయిపోతాం. వి థింక్ వీఆర్ ఇన్కంప్లీట్ వితౌట్ మొబైల్.
సో ఆథర్ ఏమంటాడంటే కొన్నిసార్లు ఫోన్ని ఇంట్లోనే పెట్టి బయటికి వెళ్ళండి. మీరు డిజిటల్ మినిమలిజంని ఫాలో అవ్వాలంటే మీకు హ్యాపీనెస్ని ఇచ్చే యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వండి. దీనివల్ల మీరు ఫోన్ లేకుండా బ్రతకగలరన్న మైండ్ సెట్ మీకు డెవలప్ అవుతుంది. సెకండ్, టేక్ లాంగ్ వాక్స్. ఫేమస్ ఫిలాసఫర్ ఫ్రెడరిక్ నిట్సీ ఇతను ఏమంటాడంటే ఆల్ గ్రేట్ థాట్స్ ప్రొడ్యూస్డ్ వైల్ వాకింగ్. గొప్ప గొప్ప ఆలోచనలన్నీ మనం నడుస్తున్నప్పుడు వస్తాయి అని. ఫ్రెడరిక్ కంటిన్యూస్గా 8 అవర్స్ వాక్ చేస్తుండేవాడు. ఇది అతడికి థింకింగ్ చేయడానికి హెల్ప్ అయ్యేది. దీనివల్ల అతడి వర్క్ చాలా ఎఫెక్టివ్గా ఉండేది. మన బుక్ ఆథర్ కూడా కాల్ న్యూపోర్ట్ ఒంటరిగా వాకింగ్కి వెళ్ళేవాడు. దీనివల్ల అతడు చాలా పీస్ఫుల్ ఇంకా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యేవాడు. సో మీరు కూడా వాకింగ్ చేయండి. ఇది మీకు మెంటల్ ఇంకా ఫిజికల్ హెల్త్ రెండింటిలో సహాయపడుతుంది. థర్డ్, రైట్ లెటర్ టు యువర్ సెల్ఫ్. మీతో మీరు మాట్లాడుకోవడానికి బెస్ట్ వే ఏంటంటే మీకు మీరు లెటర్స్ రాసుకోవడం. దీనివల్ల మీ థాట్స్ని మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. మనకు లెటర్స్ రాసేటప్పుడు జనరల్గా సోషల్ ఇంటరాక్షన్లో ట్రిగ్గర్ అయిన అంశాలే మనకు గుర్తొస్తూ ఉంటాయి. సో మీకు మీరు ఇంటరాక్ట్ అవ్వాలంటే బెస్ట్ వే మీకు మీరు లెటర్స్ రాసుకోవడం. మీ థాట్స్ ఏంటో రాయండి. మీకు ఈ ప్రపంచంలో ఏవి గొప్పగా మంచిగా అనిపిస్తున్నాయో రాయండి. మీ ప్లాన్స్ ఏంటి, మీ గోల్స్ ఏంటి, మీ ఐడియాస్ ఏంటో రాయండి. మీ లైఫ్లో వేటికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు, మీ గ్రాటిట్యూడ్ని తెలపండి. ఇలా వీటి గురించి రాయండి. ఆథర్ ఏమంటాడంటే మీరు ఎప్పుడైతే మీ ఐడియాస్ని పేపర్పై పెడతారో అప్పుడు సమ్ అన్బిలీవబుల్ ఇంకా మ్యాజికల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. టు బీ వెరీ ఆనెస్ట్, ఇది నేను కూడా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను పేపర్పై రాసిన ప్రతి గోల్ని అచీవ్ చేయగలిగాను. సో మీరు కూడా మీరు పేపర్పై ఏదైతే రాస్తారో వాటన్నిటినీ అచీవ్ చేయగలుగుతారు. ఫోర్త్, రీక్లెయిమ్ లీజర్. ఈ రోజుల్లో మనం ఫోన్కి ఎంతలా అడిక్ట్ అయ్యామంటే మన హాబీస్ ఇంకా చైల్డ్హుడ్లో మనం హ్యాపీగా ఫీల్ అయిన వాటి గురించి కూడా మర్చిపోయాం. ఇవి చేయడానికి మనకు టైం లేదని భావిస్తూ ఉంటాం. వీటిని రీక్లెయిమ్ చేయండి. చిన్నప్పటి హాబీస్పై ఫోకస్ చేయండి. ప్లేయింగ్ గిటార్, ప్లేయింగ్ ఫుట్బాల్, వీటన్నిటిపై ఫోకస్ చేయండి. ఫిఫ్త్, ఇమాజిన్ ఇఫ్ యూ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీ క్లిక్, స్వైప్ ఆర్ ట్యాప్. అయినో మొబైల్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. మీకు మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ ట్రస్ట్ మీ, మనీ కంటే ముఖ్యమైనది ఏంటంటే టైం. సమయం అన్నిటికంటే ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ ఒక చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను, ఫాలో అవ్వండి. మీరు ఏదైనా స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా క్లిక్ చేస్తున్నప్పుడు ప్రతి స్క్రోల్కి ఇంకా క్లిక్కి మీ 100 రూపీస్ లాస్ అవుతున్నారని ఫీల్ అవ్వండి. ఈ చిన్న ఎక్సర్సైజ్ మీకు డిజిటల్ మినిమలిజంలో హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ ఏంటో చూద్దాం. లెసన్ యువర్ అవైలబిలిటీ అండ్ ఇగ్నోర్. మీరు ఎప్పుడైతే డిజిటల్ డీక్లటర్ లాంటి ఛాలెంజ్ని ఫాలో అయితే ఏమవుతుందంటే మెల్లిమెల్లిగా మీ ఓల్డ్ హాబీస్కి మీరు దగ్గరవుతారు. సోషల్ మీడియా నుంచి పూర్తిగా బయటపడడం కానీ మీరు మీ సోషల్ మీడియాకి మీ అవైలబిలిటీని తగ్గించవచ్చు. మీరు కొన్ని బ్లాకర్స్ సెట్ చేసుకోవచ్చు, లైక్ సైడ్ బ్లాక్స్. మీరు 5 మినిట్స్ కంటే ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేయొద్దు. ఈ సైడ్ బ్లాకర్స్ సెట్ చేసుకున్నారనుకోండి, 5 మినిట్స్ మీరు యూజ్ చేయగానే యాప్ దాని అంతటదే బ్లాక్ అవుతుంది. ఇలా మీరు బ్లాకర్స్ని యూజ్ చేయొచ్చు. మీరు మీ టైంని ప్రాపర్గా అరేంజ్ చేసుకొని యూజ్ చేయండి. నేను ఈ టైం నుంచి ఈ టైం దాకా వర్క్ చేస్తాను, మొబైల్ యూజ్ చేయను. ఇలా ఎప్పుడైతే మనం మన లైఫ్లో బౌండరీస్ ఇంకా లిమిటేషన్ని సెట్ చేసుకుంటామో అప్పుడు మనం ఫోకస్డ్గా ఇంకా ఒక స్ట్రాంగ్ పర్సన్గా డెవలప్ అవుతాం. ఒక మినిమలిస్ట్ లైఫ్ని జీవించడానికి మనం సెట్ చేసుకున్న ఈ బౌండరీసే మనకు హెల్ప్ చేస్తాయి. దీనివల్ల టెక్నాలజీకి మనం బానిసలం అవ్వం, మనకు టెక్నాలజీ బానిస అవుతుంది. సో ఇవంటి టెక్నిక్స్ మళ్ళీ ఒకసారి మీకు క్విక్గా రీసమరీ చేస్తాను. డిజిటల్ మినిమలిజం ఒక లైఫ్ స్టైల్, ఒక ఫిలాసఫీ. దీంట్లో మీరు కొన్ని యాప్స్ని మాత్రమే యూజ్ చేసేలా లిమిటేషన్ తీసుకురావాలి. ఏ యాప్ అయితే లైఫ్లో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో ఆ యాప్ని యూజ్ చేయాలి. ఇది చేయడానికి ఫస్ట్ మీరు మీ కోర్ వాల్యూస్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. మీ లైఫ్లో మీ సిద్ధాంతాలు ఏంటి. దెన్ మీరు 30 డేస్ డిజిటల్ డీక్లటర్ ఛాలెంజ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ మీరు మీ వాల్యూస్తో అలైన్ అవ్వని యాప్స్ అన్నిటినీ డిలీట్ చేయాలి. దెన్ మీరు అలోన్గా టైం స్పెండ్ చేసి మీ ట్రిగ్గర్స్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. దేనివల్ల మీరు మాటిమాటికి ఫోన్ ఓపెన్ చేస్తున్నారో కనుక్కోండి. దెన్ నేను మీకు డిజిటల్ మినిమలిస్ట్ అవ్వడానికి 5 ప్రాక్టీసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. లీవ్ యువర్ ఫోన్ ఎట్ హోమ్, టేక్ లాంగ్ వాక్స్, రైట్ లెటర్స్ టు యువర్ సెల్ఫ్, రీక్లెయిమ్ లీజర్స్ అండ్ హాబీస్, ఇమాజిన్ యూ హ్యావ్ టు పే ఫర్ ఎవ్రీ క్లిక్. అండ్ లాస్ట్ నేను మీకు ఏమి ఎక్స్ప్లెయిన్ చేశానంటే మీ అవైలబిలిటీ ఏదైతే ఉందో ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ తగ్గించండి. మీకు తెలుసా, పెద్ద పెద్ద కంపెనీస్ మనకు ఫియర్ ఉండేలా చేస్తాయి. ఆ ఫియర్ ఏంటంటే
మనం మొబైల్ మాటికి యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. మనం ఏమనుకుంటామంటే మనం ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, నేను ఈ కంటెంట్ కూడా చూడాలి, ఆ కంటెంట్ కూడా చూడాలి, నెట్లో ఉన్న ప్రతి కంటెంట్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటాం. ఇవన్నీ ఏంటంటే జస్ట్ ఫోమో కిందికే వస్తాయి. ఒక ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది, అది చెప్తాను. మన లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి మిస్ అవుతూనే ఉంటాం. అందుకే మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఇంటర్నెట్లో మనకు మిలియన్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అందులో మీరు ప్రతిదీ చూడలేరు, చాలా విషయాలు మీరు మిస్ అవ్వచ్చు. అయితే కానివ్వండి, వాటి వల్ల మన లైఫ్లో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఏదైనా ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే అది ఎలాగైనా చేసి మీ దగ్గరికి చేరుకుంటుంది. అందుకే చాలా లిమిట్గా మొబైల్ని యూజ్ చేయండి. మీరు కూడా నాకు కామెంట్ చేసి డైలీ మీరు ఎంతసేపు మొబైల్ యూజ్ చేస్తున్నారు, ఎన్ని గంటలు యూజ్ చేస్తున్నారు, మీరు డిజిటల్ మినిమలిజం ప్రాసెస్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి. చివరిగా వీడియో ఫినిష్ చేసే ముందు ఒక ఆలోచింపచేసే మెసేజ్ చెప్తాను. సో అందరూ ఇంట్రెస్టింగ్గా వినండి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చి పెద్ద ఉద్ధరించిందేమీ లేదు. ఈ టెక్నాలజీ భూతం అన్నీ మింగేసింది. ఇది చేతికి పెట్టుకునే గడియారాన్ని తినేసింది, టార్చ్ లైట్ తినేసింది, ఫీలింగ్స్తో మన వాళ్ళకు రాసే ఉత్తరాలను తినేసింది, రేడియో తినేసింది, టేప్ రికార్డర్ తినేసింది, ఇది కెమెరా తినేసింది, క్యాలిక్యులేటర్ తినేసింది, పక్కింటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ తినేసింది, సాయంకాలం ఆరుబయట ఆడే ఆటల్ని తినేసింది, మన టైం తినేసింది, మన హ్యాపీనెస్ని తినేసింది, డబ్బుల్ని తినేసింది, మన రిలేషన్షిప్ని తినేసింది, మన జ్ఞాపక శక్తిని తినేసింది, మన ఆరోగ్యాన్ని తినేసింది. ఈ మారుతున్న ప్రపంచంలో మనిషి మొబైల్ వల్ల పిచ్చోడవుతున్నాడు. అండ్ ఫోన్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఫోన్ వైర్తో ఉన్నప్పుడు మనిషికి ఫ్రీడమ్ ఉండేది. ఎప్పుడైతే ఫోన్కి ఫ్రీడమ్ వచ్చిందో మనిషి దానికి బానిస అయ్యాడు. మన చేతి వేళ్ళే మన సంబంధ బాంధవ్యాలను నిర్వర్తిస్తున్నాయి. నోరు తెరిచి మాట్లాడే సమయం ఎవరికుంది? అందరూ మొబైల్ టచ్పై బిజీ ఉన్నారు, కానీ టచ్లోనే ఎవరు లేరు. ఇవన్నీ తినేసిన స్మార్ట్ ఫోన్కి మనల్ని తినటం పెద్ద పనేం కాదు. సో డిజిటల్ మినిమలిజం ఫాలో అవ్వండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో డిజిటల్ మినిమలిజం. సో ఇదండి ఈరోజు బుక్ సమ్మరీ. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో అవసరమున్న చాలామందికి రీచ్ అవ్వగలదు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియో కోసం ఇంకా బుక్ సమ్మరీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మంచి బుక్ సమ్మరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈస్ ఇన్స్పైరింగ్ వర్డ్స్ బై అన్ను సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.